దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమే కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. మీరు సమయం తీసుకొని పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అవకాశాన్ని బట్టి నేను కొన్ని వచనాలు చదివి ధ్యానంలోకి వెళతాను. మార్కు సువార్త 9:20 వచనం నుండి, వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన గనక వాడు నేలపడి నురుగు కాల్చుకొని పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండి అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడా తన ఎద్దకు పరిగెత్తును వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోము, ఇక వారిని ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. 28వ వచనం, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యం వెలగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం అంతా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక అంశము, విశ్వాసులకు అన్నీ సాధ్యమే. విశ్వాసులకు అన్నీ సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ బిలీవర్స్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసుప్రభు వారు కొండ మీద ఉండగా క్రింద శిష్యులు శాస్త్రుల మధ్య ఒక తర్క వివాదం జరుగుతున్నది. దయ్యం పట్టినటువంటి వాని తండ్రి ప్రభు దగ్గరకు వచ్చి తన కుమారునిలో నుండి ఆ దయ్యాన్ని వెలగొట్టమని ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే శిష్యులు ఈ విషయంలో విఫలమైపోయారు కనుకనే క్రింద ఒక వాదన జరుగుతుంది. ఆ సమయంలో యేసు ప్రభు వారు క్రిందకు వచ్చి వారితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆయన సిలువ వెళ్ళడానికి ముందు జరిగినటువంటి కార్యక్రమం కనుక అదొక సాంకేతికంగా ప్రభు వారికి చూపిస్తూ ఆ దయ్యం వెలగొట్టడం ద్వారా ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని గమనించిన శిష్యులు ఆశ్చర్యపడి, మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయామని అడిగారు. కనుక ప్రభు చెప్పాడు, ఇలాంటివి ప్రార్థన వలననే సాధ్యమనే మాట. ప్రియులారా, లేఖన భాగంలో అక్కడ ఒక ఫుట్ నోట్ ఇవ్వబడింది, ఉపవాస ప్రార్థన ద్వారానే అనే మాట కింద వ్రాయబడింది. ప్రియులారా, కనుక ప్రభు బిడలంగా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు కార్యాన్ని మన జీవితంలో చూస్తామనేటువంటి ఆలోచన నేటి పాఠ్యభాగం ద్వారా వ్యక్తపరచబడుతుంది. ఇందులో దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 19వ వచనం ఆధారంగా విశ్వాసము లేని తరాన్ని గురించి దేవుడు చాలా విలపించాడు. శిష్యులు చిన్న సమస్యలను కూడా స్వయంగా పరిష్కరించలేకపోవడం, అలాంటి విశ్వాసం వారు కలిగి ఉండలేరని గమనించి ప్రత్యేకించి చేసి త్వరలోనే వారిని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుందని తెలిసి చాలా నిరుత్సాహానికి గురైనట్టుగా చూడవచ్చు. ఈరోజు ప్రియులారా, విశ్వాసం యొక్క పరిస్థితి మీ జీవితంలో ఎలా ఉన్నది? చాలా కాలం నుండి మనం విశ్వాసులుగా ఉంటున్నాం, కానీ నిజమైన విశ్వాసం హృదయంలో కలిగి ఉన్నామా? లేక ఇంకా సందేహముతో, అపనమ్మకముతో, అవిశ్వాసముతో ఆ యొక్క విత్తనాల్లాగా మనలో మొలుస్తున్నాయేమో? నేటి పాఠ్యభాగం ద్వారా ఒకసారి మన జీవితాన్ని సరి చేసుకోవలసి ఉన్నది. ప్రియులారా, ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా 19వ వచనం 20 నుండి 29 వచనాలను ఆధారం చేసుకొని, మీరు విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా ప్రపంచంలోని చెడును మీరు తరిమి కొట్టవచ్చు అని ప్రభు చెప్పినటువంటి మాటలు. విశ్వాసం, ప్రార్థన అనేటువంటివి ఒక లక్ష్యానికి, ఒక సాధనం అనేటువంటివి కాదు, కానీ దేవుని శక్తిపై
ఆధారపడేటువంటి విషయాలు ప్రియులారా. అది దాని వలన వచ్చేటువంటి గొప్ప ఫలితం. కాబట్టి ఇలాంటి దుష్ట శక్తులను ఓడించడానికి అనుమతించే ఏకైక శక్తి ప్రభు మీద ఆధారపడడం, ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన దీక్షలు చేసి ఆ కార్యాన్ని మనం చూడడం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో మన ధ్యాన సమయంలో ఉండగా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభు కార్యం జరిగే విషయంలో అనుమానిస్తున్నావా? అపనమ్మకముతో ఉన్నావా? అవిశ్వాసముతో ఉన్నావా? ప్రభు ఈరోజు తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా విశ్వాసముతో ప్రభు పైన ఆధారపడి విశ్వాసులకు అన్నీ సాధ్యములే అని ప్రభు చెప్పిన విధంగా ప్రార్థన ద్వారా, మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన ద్వారా వాటిని జయించుటకు ప్రభు కృప మనకు చూపించాలని ప్రభుపై ఆధారపడటకు మనం సమర్పించుకుందాం. అలాగే నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి ఒక అన్వయింపుగా ఓ విశ్వాసి, కన్నీటి ఉపవాస ప్రార్థన ఎన్నడైనా చేశావా? దానికి ఫలితం పొందావా అని విశ్వాసులుగా మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రభుకు సమర్పించుకుంటూ విశ్వాసులకు ప్రభుపై ఆధారపడినప్పుడు అన్ని సాధ్యమైన సంగతి వాక్యం జ్ఞాపకం చేస్తుండగా మనం మరొకసారి ప్రభుకు నూతనంగా సమర్పించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈరోజు పాఠ్యభాగంలో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ బిలీవర్స్, విశ్వాసులకు అన్ని సాధ్యములే అనగా మన శక్తి చేత కాదు కానీ ప్రియులారా, ప్రార్థన ద్వారా మనం ప్రభుపై ఆధారపడినప్పుడే ఇవి సాధ్యం. అందుకే శిష్యులు అడిగారు, ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయాం ఈ కార్యమని. ప్రభు చెప్పాడు, విశ్వాసము లేని కారణం లేదా ప్రార్థనపై లేదా ఉపవాస ప్రార్థనపై మీరు నాపై ఆధారపడని కారణమై ఉండొచ్చు అని ప్రభు చెప్పిన మాటలు వారు అర్థం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడుతున్నాయి ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి ప్రభు మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రభువా, ప్రియమైన తండ్రి, మేము విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు మీ ఆత్మతో మమ్మలను నింపండి. మా అనుదిన జీవితంలో నీ మాటలు మరియు మీ క్రియల ద్వారా విశ్వాసం యొక్క శక్తిని ప్రదర్శించడానికి మాకు సహాయం చేయమని, విశ్వాసముతో జీవించగలిగి అన్నిటిని జయించగల కృప అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రభు మాట్లాడిన మాటలకు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుందాం. ఆ విధంగా అనేకులకు ప్రభు మన జీవితం చేసినటువంటి కార్యాలను సాక్ష్యం ద్వారా చెప్పడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచట్లో ప్రియులారా మరందరూ ముందుండవలసిందిగా మీ ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆ విధంగా చేయుటకు దేవుని కృప మనకు తోడుగా ఉండాలని ఆశిస్తాం. విశ్వాసులకు అన్ని సాధ్యములే అని వాక్యం మాట్లాడుతుండగా అది కేవలం మన స్వశక్తి పైన ఆధారపడడం ద్వారా కాదని, కేవలం క్రీస్తు శక్తి పైన ఆధారపడటం వలననే మనం చేయగలమని, ఆ విశ్వాసం ద్వారా అవి మనకు అనుగ్రహించబడ్డ విషయాలే తప్ప మన శక్తి కాదని గమనిస్తూ విశ్వాసము ద్వారా అంతకంతకు విశ్వాసములో ఎదిగి అనేకులకు ప్రభు కార్యము చూపించట్లో విశ్వాసులుగా మన జీవితాన్ని ప్రభు నందు కొనసాగించే కృప దేవుడు అనుగ్రహించాలని ఆశపడదాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను ముందుకు నడిపించును గాక. ప్రియులారా, సమయం తీసుకొని కార్యక్రమం వీక్షించిన మీకు మరొకసారి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ ధ్యాన కార్యక్రమాలు, ఈ క్వైట్ టైం క్యూటీని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.